వెల్కమ్ టు ఐబీటీవీ. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. గరుడ వాహన సేవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సేవా సమితి ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది మంది పద్మశాలీలు పాల్గొని జై శ్రీరామ్ జై హో పద్మశాలి నినాదాలతో ఆలయాన్ని మార్మోగించారు. ఈరోజు ఒంటిమిట్ట శ్రీ సీతారామ లక్ష్మణ స్వాముల వారికి గరుడ సేవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సేవా సమితి ఆధ్వర్యంలో సీరా ధాన్యం పద్మశాలీలచే సమర్పించడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలీలు వందలాది మంది ఈ యొక్క సీతారాముల క్షేత్రానికి విచ్చేసి సాంప్రదాయబద్ధంగా ఈరోజు స్వామివారికి, సీతమ్మ వారికి, లక్ష్మణ స్వాముల వారికి పట్టు వస్త్రాలు సాంగ్యం తేవడం జరిగింది. వందలాది మంది పద్మశాలీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈరోజు వస్త్రాలు సమర్పించిన తర్వాత వీడియో ముఖంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. మరింత ప్రతి ఏటా ఈ ఇంటింతై ఒడ్డుడింతై అన్నట్లుగా మరింత మంది పద్మశాలీలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే గరుడ సేవ రోజు మనం ప్రఖ్యాతగాంచినటువంటి వస్త్రాలను తయారు చేసేటువంటి కుల బాంధవులుగా మనమంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి సవినయంగా అమ్మవారిని మన ఆడబిడ్డగా భావించి స్వామి వారికి వస్త్రాలు సమర్పించడం అనేది మనం ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తూ మన పద్మశాలి కులం తరఫున వస్త్రాలు తయారు చేసి ఇవ్వడం అనేది మన భాగ్యంగా భావిస్తూ ఈ సందర్భంగా అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై మార్కండేయ. ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సేవా సమితి ఆధ్వర్యంలో పద్మశాలి కులస్తులు రాష్ట్ర నలుమూలలే కాకుండా దేశంలో ఉన్నటువంటి తెలంగాణ కానీ కర్ణాటక కానీ రాష్ట్రాల నుండి కూడా ఈ రోజు పద్మశాలి ఇక్కడికి వచ్చి స్వామివారికి అమ్మవారికి వస్త్ర సమర్పణ చేసి మా ఇంటి చీర సారైన స్వామికి అర్పించడం జరుగుతుంది. గత 7 సంవత్సరాల నుండి కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా మాకు నలుమూలల నుండి పద్మశాలీలంతా అందరము ఏకంగా ఉండి మేమంతా సహృదయంతో సహృద్భావంతో ఇక్కడికి వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇదే కాదు, ఇంకా వచ్చే సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు కూడా మా ఇళ్ల నుండి తాళిబొట్టు సమర్పణ చేస్తాము. కాబట్టి ప్రతి వైష్ణవాలయంలో ఉన్నటువంటి అమ్మవారికి మా ఆడపడుచుగానే భావించి మేము ఖచ్చితంగా కూడా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఎక్కడా కానీ లోటు లేకుండా మా చేతనైనంత మా కుల సభ్యులందరం కలిసి స్వామివారికి అర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ నేను నా పిలుపు మేరకు ఒక్క ఫోన్ కాల్ తోని రాష్ట్ర నలుమూలల నుండి అంతా ఈ రోజు స్వామివారి కృపకు పాత్రలు కావడం కోసము ఇంత దూరం ఒంటిమిట్ట క్షేత్రానికి విచ్చేసినటువంటి నా కుల బంధువులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఈ విధంగా ఈ కార్యక్రమము జయప్రదం చేసినందుకు మా సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై మార్కండేయ. ప్రపంచానికి నాగరికత నేర్పిన చేనేత వృత్తిలో పుట్టిన పద్మశాలీలందరూ కూడా తమ ఆడపడుచైన లక్ష్మీ ఈరోజు ఒంటిమిట్ట సీతారాముల దేవాలయంలో స్వామివారికి వస్త్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని పద్మశాలి
ఐశ్వర్యాలతో పద్మశాలి జాతి వెళ్ళిపోతారని ఈ రాష్ట్రంలో అన్ని దేవాలయాలకి వస్త్రాలు బహుకరించే అవకాశం ఇచ్చిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి, అదేవిధంగా దానికి సహకరిస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా పద్మశాలి సంఘం తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న